నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షక మహాశైలకు స్వాగతం. అపరాజిత అంటే యుద్ధంలో పరాజయం లేనిది అని అర్థం. ఆ అనంత శక్తి స్వరూపిణి చిద్రూపిణిగా చిచక్తిగా ప్రకటితమయ్యే చిదానంద స్వరూపిణి. పరాక్రమవంతులైన రాజులు తమ రాజ్య సంరక్షణలో భాగంగా యుద్ధరంగానికి వెళ్లే ముందు పార్వతీమాత అపర అవతారమైన రాజరాజేశ్వరి మాతను ఆరాధించేవారు. ఆ తల్లి ఆశీస్సులుంటే సాధ్యం కానిది భువిపై లేదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అఖిలాండకోటి బ్రహ్మాండ తారా మండలాలకు అధిదాత్రి సామ్రాజ్ఞి అయిన రాజరాజేశ్వరి మాత నెల్లూరు దుర్గామెట్టులో కొలువై భక్తులను అనుగ్రహిస్తోంది. నేటి తీర్థయాత్రలో దుర్గామెట్ట శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయాన్ని దర్శించి తరిద్దాం రండి. అఖిల భువనాలను తన లీలా విలాసంతో లాలించి పాలించే తల్లి ఆదిపరాశక్తి. ఆ తల్లి దయామృత వృష్టి భక్తులపై వర్షిస్తే చాలు, ఇహంలో లేమి అనేదే ఉండదు. అవకాశాలు, విజయాలు, భోగభాగ్య వైభోగాలు అనుగ్రహించేది ఆ తల్లే. భూమండలంపై భక్తుల కోరికలను తీర్చేందుకు జగన్మాత అనేక రూపాల్లో వెలసింది. ఆ దివ్య రూపాల్లో ఒకరైన ఆనంద భైరవి రాజరాజేశ్వరి మాతగా హ్రీంకారాసన అనల గర్భితగా బాసిల్లుతోంది. తనను భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వీరులకు ఆ తల్లి సత్వరమే కరుణిస్తుంది. అదే రీతిన ఈ నేలనేలిన ఎందరో చక్రవర్తులు, రాజాదిరాజులు, సమరాంగన సార్వభౌములకు రాజ్యాన్ని విజయభోజ్యంగా ప్రసాదించింది. నెల్లూరు దుర్గామెట్టులో కొలువైన ఆ చల్లని తల్లి శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయాన్ని సందర్శిద్దాం. శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం దుర్గామిట్ట, నెల్లూరు. మేరు పర్వత శిఖరాలలో త్రిపురం అనే పేరుగల మధ్య శిఖరంపై కాంస్య స్వర్ణ లోహ ప్రహరీల మధ్య స్వర్ణ మణిమయ శోభతో ప్రకాశించే చింతామణి గృహానికి మహాకాళి, మహాకాలుడు ద్వారపాలకులుగా ఉండగా, కాలచక్రవారి సింహాసనంపై శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు పరివేష్టితురాలై మాతంగ కన్యల నృత్యగాన కళాశోభను వీక్షిస్తూ ఉంటుందని దేవీ భాగవతం చెప్తోంది. అంతటి మహిమాన్విత అయిన జగన్మాత శ్రీచక్రబిందు స్వరూపిణిగా, శ్రీ విద్యామంత్ర స్వరూపిణిగా, భక్తాభీష్ట వరప్రదాయినిగా నెల్లూరు దుర్గామిట్టలో కొలువై అలరారుతోంది. నెల్లూరులో భక్తజన సంరక్షణ కోసం కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం దుర్గామిట్ట రహదారి పక్కనే పంచకలశ సమన్వితంగా 4 అంతస్తుల రాజగోపురంతో విరాజమానమవుతుంది. ఈ ఆలయం 1975వ ఏడాదిలో నిర్మితమైంది. ఒకప్పటి కంచి పీఠాధిపతి, నడిచే దేవుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి ఆశీస్సులతో ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. రాజగోపురంపై శ్రీ మాతాలీలా సంవిధానాన్ని చాటే అనేక దేవతారూపాల శిల్పాకృతులు రమణీయంగా అలరారుతుంటాయి. ఈ ద్వారం నుండే భక్తులు భక్తి ప్రపత్తులతో భూరి కుటుంబిని అయిన శ్రీమాత సన్నిధికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తకోటికి ప్రధాన ఆలయం
సుందర శోభితంగా గోచరిస్తుంది. అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక భావ సంపత్తితో మనసు నిండా శరీరమంతా దివ్యత్వం ఆవహించినట్టు భక్తులు అద్వితీయ అనుభూతికి లోనవుతారు. సింహమత్తేభాల శిల్పాకృతులతో ముఖమండపం కళాత్మకంగా ఉట్టిపడుతుంది. త్రినయినిగా, కాళీమాతగా, కాత్యాయినిగా, దాక్షాయినిగా, హైమావతిగా శ్రీ రాజరాజేశ్వరీమాత కొలువైన దివ్య సన్నిధికి భక్తులు చేరుకుంటారు. అంబా మోహిని దేవతా త్రిభువని ఆనంద సందాయిని వాణి పల్లవ పాణి వేణు మురళీ గాన ప్రియాలోలిని కళ్యాణి ఉడురాజ బింబవదన ధూమ్రాక్ష సంహారిణి చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి సమస్త దేవతలకు సమస్త మూర్తులకు అధిష్టాత్రిగా శ్రీచక్ర సంస్థితి అయి నిత్య నీరాజనాలు అందుకుంటుంది జగన్మాత. ఈ అనంత సృష్టి స్థితిగతుల్లో జీవిస్తున్న అఖిల ప్రాణికోటిలో కదిలే ప్రతి కణం, ప్రసరించే ప్రతి కిరణం ఆ తల్లి శక్తి నుంచే వ్యక్తమవుతుంది. ఈ విశ్వమంతా ఆ జగదాంబ చైతన్యమే. అశాశ్వతమైన దేహభ్రాంతిని మనసు నుండి తొలగిస్తేనే ఆ తల్లి ఆత్మతత్వం బోధపడుతుంది. ఆ ఆత్మతత్వమే శ్రీ లలితా పరమేశ్వరి. ఆ జగదాత్రి దివ్యస్వరూపమే శ్రీ రాజరాజేశ్వరి మాత. ఆ తల్లిని నిర్గుణ నిరాకారంగా కొలిచిన భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతుంది. అఖిల భువనాలకు అధినేత్రి, సిద్ధిదాత్రి అయిన ఆ తల్లి సౌందర్యలహరిని కనులారా దర్శించి తరిద్దాం రండి. గర్భాలయం ముఖద్వారాలపై, స్వర్ణ తాపడ రేకులపై అమ్మవారి దశ మహావిద్యలు, నవదుర్గల స్వరూపాలు భక్తులకు ఆధ్యాత్మికంగా కనువిందు చేస్తాయి. గర్భాలయంలో అమ్మవారు సకల వర్ణ పుష్పాలంకరణతో, పట్టు వస్త్రాలతో, సుందర స్వరూపంతో దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. అఖిలాండకోటి బ్రహ్మాండాలను తన కంఠసీమలో జంబీర ఫలమాలలుగా ధరించినట్టు తల్లి గంభీరంగా ప్రసన్న ముఖ వర్చస్సుతో గోచరిస్తుంది. యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమోన్నమః అని స్తుతిస్తూ భక్తులు గర్భాలయం ముందు అమ్మ సన్నిధికి చేరుకుంటారు. లోకాలనేలే లోకపావనికి భక్తి శ్రద్ధలతో ప్రణతులర్పిస్తారు. విశ్వమంతా జీవమయంతో నిండినప్పటికీ శక్తి లేనిదే ఏ పని చేయలేమన్నది వాస్తవం. అందుకే జీవులు ఆత్మశక్తిని పెంపొందించుకుంటేనే ప్రగతి పదంలో పయనించడం సాధ్యమవుతుంది. అది పొందాలంటే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కరుణామృత దృష్టి అవశ్యకమని భక్తుల విశ్వాసం. ఆ తల్లి ఆరాధనతోనే చంద్రానుగ్రహం కూడా లభిస్తుందంటారు. బ్రహ్మాండమంతటా వ్యాపించిన మహారాజ్ఞి రాజలక్షణమైన రాజఠీవీగా సాక్షాత్కరిస్తుంది. లోకపాలనకు ఉండాల్సిన కాఠిన్యం, మాతృవాత్సల్యాన్ని సదా ప్రసాదించే తల్లి శ్రీ రాజరాజేశ్వరీ మాత. శ్రీ అంటే లక్ష్మి. సమస్త లక్ష్మీ సంతతిని ప్రసాదించే త్రిజగన్మాత శ్రీ రాజరాజేశ్వరి. ఆ తల్లి కరుణార్థ నయనాలతో విశ్వం మేలుకుంటోంది. ప్రపంచం ఉదయిస్తుంది. తల్లి అనుగ్రహిస్తే విశ్వం ముకులితమవుతుంది. భక్తులు తమ జాతక దోషాల పరిహారార్థం రాహుకాలంలో నేతితో దీపాలు పెట్టి 18 వారాలు పూజలు చేస్తారు. క్రతువులు పూర్తయిన తరువాత 108 నిమ్మకాయల మాలను అమ్మకు సమర్పిస్తారు. అలా చేస్తే భక్తుల అభీష్టాలు నెరవేరతాయని
ప్రతీతి. ఈ విధంగా అమ్మను ఆరాధించిన కన్యలకు త్వరగా వివాహమవుతుంది. సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది. భక్తుల వాంఛితార్థాలు తప్పనిసరిగా ఈడేరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతిరోజు అమ్మవారికి కలశపూజ, అభిషేకం, దివ్యాలంకారం, ఉత్సవదేవిని ప్రత్యేక నైవేద్యాలతో అలంకరించే ప్రత్యేక అన్న పావడాయి, మరెన్నో పూజా క్రతువులు నిర్వహిస్తారు. సాయంత్రం దేవీ ఉత్సవ పూజ, పల్లకీ సేవలు సైతం జరుగుతాయి. పార్వతీమాత అంశావతారమైన శ్రీ రాజరాజేశ్వరీమాత తన పరివార దేవతలతో తన భక్తులకు దర్శనమిస్తుంది. గర్భాలయానికి ఇరువైపులా ఉండే ముఖ మండపం కుడ్యాలపై దేవీ అవతార స్వరూపాల కళాకృతులు ఆధ్యాత్మిక నేపథ్యంగా కనువిందు చేస్తాయి. గాయత్రి పరాశక్తి స్వరూపం. ఆ తల్లి 5 ముఖాలతో పంచముఖ గాయత్రిగా ఇదే ఆలయంలో వ్యక్తమవుతుంది. ఈ 5 ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలని చెప్తారు. ఈ 5 శిరస్సులు 10 చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సకలైశ్వర్యాలను, అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది. ఈ గాయత్రీదేవిని సంధ్యాదేవి అని కూడా ఆరాధిస్తారు. ప్రాతకాలంలో గాయత్రిగా, మధ్యాహ్న సమయంలో సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత 3 పేర్లతో 3 రూపాలతో అభివ్యక్తమవుతుంది. గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు సృష్టిలో 24 తత్వాలకు సంకేతాలని పండితులు చెప్తారు. ఆ గాయత్రీదేవి 5 ముఖాల్లో 4 ముఖాలు 4 దిక్కుల వైపు చూస్తుంటే 5వ శిరస్సు ఊర్ధ్వముఖంగా చూస్తుంది. అంతటి మహిమాన్వితమైన పంచముఖ గాయత్రిని దర్శించుకుందాం. గర్భాలయంలో గాయత్రీమాత ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ అనే 5 ముఖాలు 5 వర్ణాల వర్చస్సుతో దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. అమ్మవారి 5 ముఖాలు 5 దిక్కులను వీక్షిస్తూ దర్శనమిస్తుంది. అమ్మని ఆరాధించిన భక్తులకు నిష్కామ కర్మయోగం, భక్తి వైరాగ్యం, జ్ఞానం అనే ఆధ్యాత్మిక దివ్య సంపదలను అనుగ్రహిస్తుంది. అంతేకాదు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పాంచభౌతిక శక్తులను అనుగ్రహిస్తుంది. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి చెందిన అమ్మవారిని సర్వ చైతన్య రూపిణిగా ఆరాధిస్తారు. ఈ తల్లి ముఖాలు 5 హృదయం ఒక్కటే. గాయత్రీదేవి విద్యాదేవతని, బుద్ధిశక్తిని ప్రచోదనం చేస్తుందని పండితులు చెప్తారు. గాయత్రీమాత సమయానుకూలంగా ఆలోచనలను స్ఫురింపజేస్తుంది. జీవితాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దుకునే బుద్ధికి చేతనాన్ని కలిగిస్తుంది. గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు 24 మంది దేవతలకు ప్రతీకలు. జీవాత్మలకు సకల శక్తులను ప్రసాదించే వేదమాత గాయత్రీదేవి అభయముద్రతో భక్తులకు దీవెనలు అందిస్తుంది. పార్వతి, సావిత్రి, సరస్వతీ దేవతామూర్తుల ఏకీకృత స్వరూపం గాయత్రీమాత. గర్భాలయంలో గాయత్రీమాత సర్వాలంకార శోభితంగా అలంకృతమై భక్త కోటిని అనుగ్రహిస్తుంది. జగన్మాత తన బిడ్డల పట్ల వాత్సల్యమూర్తిగా ఉంటూ జాగరూకతతో కాపాడుకుంటుంది. ప్రేమైకమూర్తిగా శాంతం, దయ, మాతృవాత్సల్యంతో తన బిడ్డలను చేతనాశక్తులుగా తీర్చిదిద్దడానికి వేంచేస్తుంది.
అజ్ఞాన అంధకారంలో మునిగిన భక్తకోటికి సన్మార్గం చూపుతుంది. ప్రకృతి మాయామోహంలో పడిన అజ్ఞానులకు జ్ఞానాన్ని ఒసగి జ్ఞానదాయినిగా ప్రకటితమవుతుంది. ఆ ఈశ్వరి జగదీశ్వరి కొలువైన ఆలయ ప్రాంగణంలోనే ఆ తల్లి పరివార దేవతలైన గణపతి, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువు తీరారు. వీరితో పాటు నాగదేవతలు, నవగ్రహ దేవతలు ఇదే లోగిలిలో దర్శనమిస్తారు. శ్రీ రాజరాజేశ్వరీ దేవి కొలువైన ఆలయ లోగిలిలో ఆ తల్లి పరివార దేవతలు కొలువుదీరున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని చిన్న మందిరంలో బుజ్జి గణపయ్య పరివేష్టితుడై దర్శించవచ్చిన భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోవైపు యాగశాల ఉంది. ఇక్కడ చండీ హోమాన్ని నిర్వహిస్తారు. ఇహపర సాధనకు చండీ హోమం ఎంతో ఉత్తమం. 700 మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రువులపై విజయం సాధించడానికి చండీ హోమం చేస్తారు. వీటిలో నవచండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. కుండలిని శక్తికి ప్రతీకలైన జంట నాగదేవతల ప్రతిమలు కొలువుదీరున్నాయి. భక్తులు నాగ ప్రతిమలకు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠికి భక్తులు ఇక్కడి నాగదేవతలకు ప్రత్యేక పూజాది క్రతువులను ఘనంగా నిర్వహిస్తారు. ఇదే లోగిలిలో వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు కూడా కొలువై భక్తుల అభీష్టాలను ఈడేరుస్తున్నారు. మరోవైపు నవగ్రహ దేవతల మండపం నెలకొని ఉంది. గ్రహదోష పరిహారార్థం నవగ్రహ దేవతలను ఆరాధిస్తారు. ఆలయ ముఖమండపం ప్రాకారంపైన ముఖ మండపంలోనూ గణపతి, అమ్మవారు, వివిధ దేవతా స్వరూపాల కళాకృతులు నయన మనోహరంగా గోచరిస్తాయి. ముగ్గురమ్మల మూలపటమ్మను శరణు వేడితే చాలు, సకలావస్థలో కొండంత అండై ఆదుకుంటుంది. అమ్మా అని నోరారా పిలిస్తే ఉప్పొంగి కోరిన వరాలను శీఘ్రమే అనుగ్రహిస్తుంది. అమ్మ చల్లని చూపులు మనపై ఉంటే అందనిది, అందుకోలేనిది ఏముంటుంది? అందుకే అమ్మ సన్నిధిలో ఎప్పుడూ ఉత్సవమే, అనునిత్యం ఆధ్యాత్మిక సంరంభమే. దుర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి మాత సన్నిధిలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవ విశేషాలను ఇప్పుడు చూద్దాం. దుర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఆలయంలో ఏడాది పొడవునా ప్రత్యేక పర్వాలకు ఉత్సవ కార్యక్రమాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారిని అపరాజితగా ఆరాధిస్తారు. విజయదశమి రోజు విజయ ముహూర్తాన రాజరాజేశ్వరీ దేవిని కొలిచి ఏ పని తలపెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు, విజయదశమి రోజు రాజరాజేశ్వరి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి విజయాలు కలుగుతాయని దేవీ పురాణం చెప్పింది. శాక్తేయ సంప్రదాయ పరంపరలో వచ్చే పలు పర్వతాలతో పాటు గణపతి నవరాత్రోత్సవాలు, సుబ్రహ్మణ్య షష్ఠి, నాగపంచమి, శివరాత్రి తదితర పర్వాలకు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అంబా శాంభవి చంద్రమౌళిరబలాపర్ణ ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవీ సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ.
నెల్లూరు దుర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి దేవి కొలువైన ఆలయానికి ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ దర్శన వేళల విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నుండి నెల్లూరు సుమారు 453 కిలోమీటర్లు ఉంటుంది. భాగ్యనగరం నుండి దాదాపు 8 రైళ్లు వివిధ సమయాల్లో నెల్లూరు మీదుగా వెళ్తున్నాయి. రైలు మార్గం ద్వారా అయితే హైదరాబాద్ నుండి నెల్లూరుకు 530 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు, రైలు మార్గాల ద్వారా నెల్లూరు సులభంగా చేరుకోవచ్చు. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. స్థైర్యం, తేజస్సు, ఔదార్యం, సౌకుమార్యం, సౌందర్యం అన్నీ ఒక రాశిగా పోస్తే ఆ తల్లే లలితా పరమేశ్వరి రూపం. సంసార జీవన సాగరంలో ఉప్పతిల్లే భవ భయ బాధలను తొలగించి భవాన్ని విభవంగా రూపుదిద్దగల మహాశక్తి స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరి మాత. అందుకే భక్తులు ఆ శక్తిమాతను భక్తి శ్రద్ధలతో ఆరాధించి అనుగ్రహాన్ని పొందుతారు. అంతటి మహామహిమాన్వితమైన నెల్లూరు దుర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయాన్ని నేత్రపర్వంగా దర్శించుకున్నాం కదా. ఆ అమ్మ అనుగ్రహానికి అందరూ పాత్రులవ్వాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.